అమరావతిలో ఆగిన రైతు గుండె చెబుతోంది ఏంటంటే అమరావతికి చంద్రబాబే నెంబర్ 1 ద్రోహి అని. 2015 జనవరి 2న రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్న రోజున చంద్రబాబు ఏం చెప్పారు? 3 ఏళ్లలో డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తా, మీ పిల్లలందరికీ ఉచితంగా విద్య అందిస్తా, అమరావతి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తా, యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తా, వృద్ధులకు ఓల్డేజ్ హోములు కట్టిస్తా, 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తా అన్నారా లేదా? ఈ విషయాలన్నీ జీవోలో పెట్టారా లేదా? ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? దాదాపు 7 ఏళ్లు ఆయనే అధికారంలో ఉన్నారు. ఈ 7 ఏళ్లలో 2019 వరకు అమరావతి నిర్మాణం కోసం ఆయన గారు చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 5,500 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి ఆయన గారు కట్టిన బిల్డింగులు ఏంటో తెలుసా? చిన్నపాటి వర్షానికి చెరువుల్లా మారే తాత్కాలిక భవనాలు. 1000 కోట్లు కుమ్మరించి నాసిరకం భవనాలు కట్టి 100 కోట్లు దోచేశారు. ఇది నేనంటున్న మాట కాదు సార్, ఇది అమరావతిలో ఆగిన గుండె ఆవేదన. ఓవైపు రైతులను త్యాగమూర్తులు అంటూనే మరోవైపు వారికి ఇస్తానన్న ప్లాట్లు ఇవ్వకుండానే మోసం చేశారు. గట్టిగా నిలదీస్తే కంప్యూటర్లో చూపిస్తున్నారు. వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో ఇచ్చాం, వెళ్ళి చూసుకోండి అంటున్నారు. తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న భూమిని అమరావతి కోసం ఇస్తే రిటర్నబుల్ ప్లాట్ శ్మశానంలో ఇచ్చారన్న ఆవేదనతో రామారావు అనే రైతు గుండె మంత్రి నారాయణ సమక్షంలోనే ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, అమరావతికి నెంబర్ 1 ద్రోహి ఎవరు? ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అమరావతిలో రైతులకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట, రైతుల పక్షాన ఎవరూ మాట్లాడకూడదట. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే తన బురద ఛానల్ను ఊసిగొల్పుతారట. ఇంతకీ నిన్న వైఎస్ జగన్ అమరావతి గురించి ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. In the initial first phase, you said you wanted 50,000 acres. Now for 50,000 acres, at the rate of 2 crores per acre, according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement. 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? According to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your benamis have procured land here, so you've decided the capital here. అమరావతికి ఇప్పటికే 50,000 ఎకరాలకు పైగా సేకరించారు. 1 ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆ లెక్కన చూస్తే 1,00,000 కోట్లు అవుతుంది ఇప్పుడున్నటువంటి ఆ 50,000 ఎకరాలకి. ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నారు. ఆ లెక్కన చూస్తే 2,00,000 కోట్లు అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంతే, ఉలికిపాటు, మామూలు ఉలికిపాటు కాదు. దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. చంద్రబాబు అమరావతి ద్రోహి మాత్రమే కాదు సార్, రాయలసీమ ద్రోహి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సమాధి కట్టేసిన ద్రోహి. సీమకు గేమ్ చేంజర్లా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి అడిగారు కదా అని తాకట్టు పెట్టిన ద్రోహి. ఈ విషయాన్ని ఆధారాలతో సహా జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటప్పటికీ ఆయన పైన వ్యక్తిగత దాడికి దిగారు. రివర్ బేసిన్కు రివర్ బెడ్కు తేడా తెలియని వాళ్ళు ఇష్టారీతిన బరి తెగించి మాట్లాడుతున్నారు. ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, సీమ ఎత్తిపోతలకు సమాధి కట్టిన బాబు అమరావతిలో ఎత్తిపోతల పథకాలు పెట్టి నీళ్ళెత్తిపోస్తున్నారా లేదా? దానికోసం 1,000 కోట్ల ప్రజాధనాన్ని వరదని నోట్లో పోస్తున్నారా లేదా? 8,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమాలు చేయాలని వరల్డ్ బ్యాంక్ తన రుణ డాక్యుమెంట్లో చెప్పిందా లేదా? నిన్నగాక మొన్న నీళ్ళెత్తిపోయడానికి 450 కోట్లు కేటాయించామని మంత్రి నారాయణ స్వయంగా తన నాలుకతో చెప్పారా లేదా? 19 నెలలుగా పిచ్చి మొక్కలు పీకుతున్నామని, ఇప్పటి వరకు 3,400 ఎకరాల్లో పీకామని, ఇంకా 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు పీకాల్సి ఉందని ఇదే నారాయణ అదే నాలుకతో అన్నారా లేదా? ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, చంద్రబాబు రాజధాని ఎక్కడ కడుతున్నారో, ఎవరి కోసం కడుతున్నారో, కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఉన్న 54,000 ఎకరాలు చాలవంటూ, 2వ దశలో 20,000 ఎకరాలు కావాలంటూ భూదాహంతో తహతహలాడిపోతున్నారా లేదా?
ఒక్కటి మాత్రం నిజం. ఇదే అమరావతికి అత్యంత సమీపంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటిని నిర్మించుకున్నారా లేదా? మరి చంద్రబాబు ఇప్పటి వరకు అదే అమరావతిలో సొంతిల్లు ఎందుకు కట్టుకోలేదు? కరకట్ట మీద కట్టిన అక్రమ నివాసంలోనే చంద్రబాబు ఇంకా ఉంటున్నారా లేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో ఏకంగా 47,000 కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద అప్పులు చేశారా లేదా? తొలి విడత తీసుకున్న 50,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి 2 కోట్లు చొప్పున 1,00,000 కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు డిపిఆర్ సమర్పించారా లేదా? ఇప్పుడు మరోసారి సేకరిస్తున్న 50,000 ఎకరాలకు ఇంకో 1,00,000 కోట్లు అవసరమవుతాయా లేదా? ఈ లెక్కన అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల అప్పుల భారం ప్రజలపై వేయాలని స్కెచ్ గీశారా లేదా? ఈ అంశాలన్నింటినీ చూసిన తరువాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్ పైన టుడేస్ బిగ్ క్వశ్చన్ చూద్దాం. ఆగిన రైతు గుండె సాక్షిగా అమరావతికి నంబర్ 1 ద్రోహి చంద్రబాబేనా? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆగిన రైతు గుండె సాక్షిగా అమరావతికి నంబర్ 1 ద్రోహి చంద్రబాబేనా? ఇదే అంశం పైన మనం చర్చించబోతున్నాం.